ఫాల్ సీలింగ్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు, చాలా బాగా అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మెయింటెనెన్స్ వచ్చేసి ఇల్లు తీసుకుంటే మెయింటెనెన్స్ వచ్చేసి మనకు 2 years వరకు మెయింటెనెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు 80% కూడా మీకు హౌస్ పైన లోన్ కూడా రావడం జరుగుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్. ఈరోజు మీ ముందుకు అయితే 2 BHK 150 యార్డ్లో 30 feet రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఒక మంచి ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు వచ్చేసి లొకేషన్ ఎక్కడ, అదేవిధంగా ప్రైస్ ఎంత, దాంతోపాటు మీకు డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా ఈ హౌస్కి లోన్ వస్తుందా లేదా అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. వీడియో వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఇల్లు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఈ పార్కింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగానే మనకు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 కార్లు అయితే మనం ఇక్కడ పార్క్ చేయొచ్చండి. అదేవిధంగా మనము ఇక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెప్స్కి టోటల్ వచ్చేసి మనం గ్రానైట్ వాడడం జరిగిందండి. ఇలా టోటల్ వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ హౌస్ సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ 2 feet 6 inches వెస్ట్ సైడ్, అదేవిధంగా సౌత్ సైడ్ 2 feet 6 inches, నార్త్ సైడ్ వచ్చేసి 4 feet 7 inches ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్లో నుంచి మనం వెళ్తున్నామండి. దాంతోపాటు మనం ఇక్కడ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్లో మీకు చిన్నగా వాష్ ఏరియా, దాంతోపాటు సింక్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ వచ్చేసి మనకు షెడ్ బ్యాగ్ అయితే ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు ఇక్కడ వాష్ ఏరియాలో ఒక సింక్ కూడా ఎక్స్ట్రా పెట్టి, ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ ఇన్సైడ్ అయితే మనం చూద్దామండి. ఇంటీరియర్ వర్క్ ఎలా చేశారు ఏందనేది చూద్దాం. దాంతోపాటు మనకు డోర్ కూడా టోటల్ వచ్చేసి టేక్ డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ టోటల్ వచ్చేసి మనకు టేక్ డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నామండి. అదేవిధంగా మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకు టోటల్ వచ్చేసి ఏసీ అండ్ రాయల్ పెయింట్ వాడడం జరిగిందండి. వాల్కి కూడా పెయింట్ కూడా చాలా ఎక్సలెంట్గా మనం డిజైన్ చేయడం జరిగింది ఇక్కడైతే. అదేవిధంగా మనం ఇప్పుడు ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. మంచి డిజైన్తో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకసారి విజిట్ చేసి చూసినట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మీకు చాలా విధంగా ఈ హౌస్కి లోన్ వస్తుందా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఈ హౌస్కి లోన్ వచ్చేసి మీకు 80% లోన్ దాకా మీకు రావడం జరుగుతుంది. లోన్ వచ్చేసి మీరు ఎక్కడైనా ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చండి. ఎస్బీఐ కావచ్చు, ఏపీజీబీ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, ఎనీ బ్యాంక్స్ మీరు తీసుకోవచ్చు. అది గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే, మీకు ప్రైవేట్ సెక్టర్లో అయినా సరే ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈవెన్ ఎల్ఐసిలో అయినా మీరు తీసుకోవచ్చండి. దాంతోపాటు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ మహబూబ్ నగర్లో ఉంటుందండి. ఏనగొండ మహబూబ్ నగర్లో మనకి ఇల్లు అయితే ఉండడం జరుగుతుంది. నియర్గా మనకు ఎక్కడైతే మనకి ఎస్విఎస్ కాలేజ్ పక్కనైతే ఉండడం జరుగుతుంది. పిస్తా హౌస్ బ్యాక్ సైడ్ అయితే మీకు బృందావన్ కాలనీలో అయితే ఉండడం జరుగుతుందండి. హౌస్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు నంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే మీరు కాల్ చేయండి. దాంతోపాటు మీకు ఇక్కడ ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా మీకు బోర్ కూడా ఉంటుంది. దాంతోపాటు సంపు ఇవ్వడం జరిగింది. సంపుతో పాటు మీకు వాటర్ ట్యాంక్ కూడా పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిషన్ భగీరథ పర్మిషన్ కూడా ఉందండి. మిషన్ భగీరథ మీకు కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే చాలా బాగుందండి. మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుందండి, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరు తప్పకుండా కాల్ చేయండి. కాల్ కనెక్ట్ కాకుంటే మీరు తప్పకుండా మాత్రం వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి.